సారు మీకు కంప్లైంట్ చేసి స్టేషన్ కి వచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతోంది. ఒక్క నిమిషం సార్, మా శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని, చంపిస్తానని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి 2 months బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడు 2 years బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద. మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి. అతను ఒక ఎమ్మెల్సీ. సో మాకు ఇంతవరకు మాకు కట్టే మాకు రావాలి కదండి, కేసు కట్టే కాపీ ఇవ్వాలి కదండి, మాకు కాపీ ఇవ్వాలి కదా. దాని మీద రిజిస్ట్రేషన్ జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తాను. సార్, రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకున్నారా? అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది మేడం. అండర్ ఇన్వెస్టిగేషన్ చెప్తాను వినండి మేడం. మీరు ఎవిడెన్స్ ఇచ్చిన దాంట్లో యాక్షన్ అనేది ఉంటుంది కదా, దానికి టైం పీరియడ్ ఉంటుంది. సోషల్ మీడియా కేసు అనేది మామూలు కట్టే కొట్టే ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను. ఇది పాతది, కొత్తది పాతది కనెక్ట్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఇచ్చాను సార్, ఇచ్చారు ముందు పేపర్. అప్పుడు వచ్చి మాట్లాడదాం. ముందు కంప్లైంట్ ఇచ్చి వచ్చి మాట్లాడదాం. అందరూ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్ కి అందరూ ఇస్తారు. వీళ్ళందరూ అందరూ సోషల్ మీడియా మీద అందరూ ఇస్తున్నారు. వీళ్ళందరూ మామూలు కాదు. అందరూ ఎంపీలు అందరూ కంప్లైంట్ ఎవరైతే ఇస్తారో సిఐ గారు అలా చేయమని చెప్పారు మేడం. కంప్లైంట్ అందరూ ఇస్తున్నారు. వీళ్ళందరూ ఎంపీపీలు, మండల్ కన్వీనర్లు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు ఉన్నారు, వైస్ ఎంపీపీలు. సో వీళ్ళందరూ కలిపి కంప్లైంట్ ఇస్తారు. మీరు పోలీస్ స్టేషన్ లో మాకు కంప్లైంట్ ఇవ్వడానికి రానివ్వకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకునేది? అందరూ ఇస్తారు కంప్లైంట్, అందరూ ఇస్తారు. సార్ దగ్గరికి వెళ్ళి అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినవరా? హోమ్ మినిస్టర్లు, సీఎంలు, చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అందరూ వెళ్ళాల్సిందే. అందరూ నేను కూడా వెళ్ళలేదు. అందరూ వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వడానికి. అందరూ వెళ్ళాలి. తాలిబాన్ లో ఉన్నాము మేమేమన్నా. సారు మీకు కంప్లైంట్ చేసి స్టేషన్ కి వచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతోంది. ఒక్క నిమిషం సార్, మా శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని, చంపిస్తానని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి 2 months బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడు 2 years బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద. మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి. అతను ఒక ఎమ్మెల్సీ. సో మాకు ఇంతవరకు మాకు కట్టే మాకు రావాలి కదండి, కేసు కట్టే కాపీ ఇవ్వాలి కదండి, మాకు కాపీ ఇవ్వాలి కదా. దాని మీద రిజిస్ట్రేషన్ జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తాను. సార్, రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకున్నారా? అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది మేడం. అండర్ ఇన్వెస్టిగేషన్ చెప్తాను వినండి మేడం. మీరు ఎవిడెన్స్ ఇచ్చిన దాంట్లో యాక్షన్ అనేది ఉంటుంది కదా, దానికి టైం పీరియడ్ ఉంటుంది. సోషల్ మీడియా కేసు అనేది మామూలు కట్టే కొట్టే ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను. ఇది పాతది, కొత్తది పాతది కనెక్ట్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఇచ్చాను సార్, ఇచ్చారు ముందు పేపర్. అప్పుడు వచ్చి మాట్లాడదాం. ముందు కంప్లైంట్ ఇచ్చి వచ్చి మాట్లాడదాం.
కంప్లైంట్ ఇచ్చారు, చూస్తారు. కాదు, అందరూ కంప్లైంట్ ఇస్తారు. అందరూ కంప్లైంట్ ఇస్తారు. మేడం ఒక- ఏది పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అందరూ ఇస్తారు. అందరూ ఇస్తారు. వీళ్ళందరూ ఎమ్మెల్సీ అందరూ సోషల్ మీడియా మీద అందరూ ఇస్తున్నారు. ఇది ఒక కంప్లైంట్ కాదు. ఇక్కడ వీళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. అందరూ కోకన్వేలు, ఎంపీపీలు అందరూ గొడవ కాదండి నేను ఇది కంప్లైంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని సిఐ గారు అలా చేయమని చెప్పారు మేడం. సరే, ఓకే. అది మీరు రావచ్చు. కంప్లైంట్ అందరూ ఇస్తున్నారు. వీళ్ళందరూ ఎంపీపీలు, మండల్ కన్వీనర్లు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు ఉన్నారు, వైస్ ఎంపీపీలు. సో వీళ్ళందరూ కలిపి కంప్లైంట్ ఇస్తారు. మీరు పోలీస్ స్టేషన్ లో మాకు కంప్లైంట్ ఇవ్వడానికి రానివ్వకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకునేది? Everyone, అందరూ ఇస్తారు. కంప్లైంట్ అందరూ ఇస్తారు. సార్ దగ్గరికి వెళ్ళి ఇది అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు. మేము కంప్లైంట్ అందరం ఇవ్వడానికి వెళ్తాం ఏముంది, కంప్లైంట్ నలుగురు ఇవ్వడానికి. వెళ్తే ఏముంది ఇప్పుడు ఏదైనా? అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినవరా? హోమ్ మినిస్టర్లు, సీఎంలు, చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అందరూ వెళ్ళాల్సిందే. అందరూ వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళలేదు. ఉండు, అందరూ వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వడానికి. అందరూ వెళ్ళాలి. కంప్లైంట్ ఇవ్వడానికి రండి. తాలిబాన్ లో ఉన్నాము మేమేమన్నా. సారు మీకు కంప్లైంట్ చేసి స్టేషన్ కి వచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతోంది. ఒక్క నిమిషం. సార్, మా శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని, చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి 2 months బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడు 2 years బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద. మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి. అతను ఒక ఎమ్మెల్సీ. సో కేసు కట్టలేదని ఆలోచిస్తారు మేడం. మాకు ఇంతవరకు మాకు కట్టే మాకు రావాలి కదండి. కేసు కట్టే కాపీ ఇవ్వాలి కదండి. మాకు కాపీ ఇవ్వాలి కదా. దాని మీద రిజిస్ట్రేషన్ జరిగింది. మీరు ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తాను. సార్, రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకున్నారా? అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది మేడం. అది నడుస్తుంది. అండర్ మేము ఇన్వెస్టిగేషన్ మీకు ఎవిడెన్స్ ఇచ్చాము కదండి. చెప్తాను వినండి మేడం. నేను ఎవిడెన్స్ ఇచ్చిన దాంట్లో యాక్షన్ అనేది ఉండాలి కదా. దానికి టైం పీరియడ్ ఉంటుంది. సోషల్ మీడియా కేసు అనేది మామూలు కట్టే కొట్టే సరే, మాకు అది ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను. ఇది పాతది. కొత్తది పాతది కనెక్ట్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఇచ్చాను సార్. ఇచ్చారు ఇంతకు ముందు పాత. ముందు ఇచ్చేసి అప్పుడు వచ్చి మాట్లాడదాం. ముందు కంప్లైంట్ ఇచ్చి వచ్చి మాట్లాడదాం. కంప్లైంట్ ఇచ్చారు, చూస్తారు. కాదు, అందరూ కంప్లైంట్ ఇస్తారు. అందరూ కంప్లైంట్ ఇస్తారు. మేడం ఒక- ఏది పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అందరూ ఇస్తారు. అందరూ ఇస్తారు. వీళ్ళందరూ ఎమ్మెల్సీ అందరూ సోషల్ మీడియా మీద అందరూ ఇస్తున్నారు. ఇది ఒక కంప్లైంట్ కాదు. ఇక్కడ వీళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. అందరూ కోకన్వేలు, ఎంపీపీలు అందరూ గొడవ కాదండి నేను ఇది కంప్లైంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని సిఐ గారు అలా చేయమని చెప్పారు మేడం. సరే, ఓకే. అది మీరు రావచ్చు. కంప్లైంట్ అందరూ ఇస్తున్నారు. వీళ్ళందరూ ఎంపీపీలు, మండల్ కన్వీనర్లు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు ఉన్నారు, వైస్ ఎంపీపీలు. సో వీళ్ళందరూ కలిపి కంప్లైంట్ ఇస్తారు. మీరు పోలీస్ స్టేషన్ లో మాకు కంప్లైంట్ ఇవ్వడానికి రానివ్వకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకునేది? Everyone, అందరూ ఇస్తారు. కంప్లైంట్ అందరూ ఇస్తారు. సార్ దగ్గరికి వెళ్ళి ఇది అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు. మేము కంప్లైంట్ అందరం ఇవ్వడానికి వెళ్తాం ఏముంది, కంప్లైంట్ నలుగురు ఇవ్వడానికి. వెళ్తే ఏముంది ఇప్పుడు ఏదైనా? అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినవరా? హోమ్ మినిస్టర్లు, సీఎంలు, చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అందరూ వెళ్ళాల్సిందే. అందరూ వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళలేదు. ఉండు, అందరూ వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వడానికి. అందరూ వెళ్ళాలి. కంప్లైంట్ ఇవ్వడానికి రండి. తాలిబాన్ లో ఉన్నాము మేమేమన్నా.